అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక దుర్దినం, చీకటి రోజు. ఒకరోజే కాదు, మరో రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో భారత రాజ్యాంగానికి లోబడి ఇక్కడేమి జరగట్లేదు. కేవలం వారు రూపొందించుకున్నటువంటి సొంత రాజ్యాంగం ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరి నోళ్లలో కూడా నానుతూ ఉన్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు జరిపేటువంటి ప్రక్రియలో మరో ముందడుగేశారు. ఈ దేశం గర్వించే నాయకుడు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని, తెలుగువారి ఔన్నిత్యాన్ని ఈ ప్రపంచానికి చాటినటువంటి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారిని మరోసారి అవమానించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పైచాచిక ఆనందాన్ని పొందేటువంటి రాజారెడ్డి రాజ్యాంగం యొక్క అమలుని ఎలా జరుగుతుందో ఓ టెస్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా చీకటి చర్యలు. వీటిని ప్రజలు ఆమోదిస్తారనో, వీటికి ప్రజలు హర్షిస్తారనో, ఈ చర్యల ద్వారా ఏదో లబ్ధి పొందుదామనో ఆలోచన చేస్తే సూర్యుని పైన ఉమ్మటానికి ప్రయత్నం చేసిన వాడి ముఖంపైనే ఉమ్ముపడ్డట్టు జగన్మోహన్ రెడ్డికి అవమానం తప్పనటువంటి పరిస్థితి. దాన్ని గమనించుకోకుండా ఒక ఉన్మాదిలాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజప్రసాదం 4 గోడల మధ్య కూర్చొని, చీకటిలో కూర్చొని చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేకుండా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈ రాష్ట్ర పంచాయతీ శాఖ మార్చులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా చౌకబారు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఈ చర్యని సమర్థించుకోవటానికి ఎక్కడ లేని తంటాలు పడుతూ ఉన్నారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది, ఎన్నికల కోడ్ ఉంది, కరోనా సెకండ్ వేవ్ పరుగు తీస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ముందే నోటీస్ ఇచ్చాం. అయినా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అందుకని ఈ కార్యక్రమం చేశాం. అంటే ఎంత హాస్యాస్పదమైనటువంటి ఇదంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తుంటేనే పోలీస్ 30 యాక్ట్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మీరు ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని ఎన్ని రకాలుగా మీరు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, కిడ్నాపులు చేస్తూ ఉన్నారు, ఆస్తులు లూటీ చేస్తూ ఉన్నారు, హత్యా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని రాష్ట్రంలో ఎన్నికల జరిగేటువంటి ప్రాంతాల్లో మీరు చేస్తూ ఉంటే దాన్ని చూడటం కోసం, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వటం కోసం, విషయాన్ని పరిశీలించడం కోసం వారు అక్కడికి వస్తే మీరు రియాక్ట్ పెడతారా? ఈరోజు తిరుపతికి రోజు 50-60 వేల మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసేటువంటి ప్రతి చిన్న కార్యక్రమానికి, అంటే కొళాయి, ఒక 10 బిందెల నీళ్లు వచ్చేటువంటి కొళాయి ఓపెనింగ్ దగ్గర నుంచి, పొన్నూరు నియోజకవర్గంలో 3 బార్ల గోడను ఓపెన్ చేయడానికి రిబ్బన్ కటింగ్ దగ్గర నుంచి, మీ మంత్రులు, మీ పార్టీ నాయకులు పుట్టినరోజుల దగ్గర నుంచి, మీరు ప్రజలకు అందిస్తామని చెప్పినటువంటి ఈ రేషన్ షాపుల్లో నుంచి తీసుకొచ్చే వాహనాల ప్రారంభ కార్యక్రమం దగ్గర నుంచి, ఏ కార్యక్రమం పట్టుకున్నా కూడా వేల లక్షల సంఖ్యలో జనాన్ని ఈ పాటికి మీరు పోగు చేశారు. వేల జనం పోగయ్యారు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మీరు ఒకవైపు నుంచి కరోనాని వ్యాపింపజేయటానికి కానివ్వండి, కరోనాని కట్టడి చేయటంలో మీ వైఫల్యాన్ని కప్పించుకోవడానికి కానివ్వండి మీరు ప్రయత్నం చేస్తూ ఒక ఆపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఒక ఆపదలో ఉన్నటువంటి వారికి అండగా నిలబడే దానికోసం, మనోధైర్యాన్ని ఇచ్చే దానికోసం వచ్చినటువంటి నాయకులకి ఇవన్నీ చెప్పేసి ఏం మాట్లాడుతూ ఉన్నారండి? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలను పిలిచి పారిశ్రామిక సమ్మేళనం జరిపి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సదస్సు నిర్వహిస్తూ ఉంటే దాన్ని భగ్నం చేయటానికి, వారి మనసుల్లో విషబీజాలు నాటడానికి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు అని ఒక అరాచకాన్ని సృష్టించడానికి, ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేటువంటి ఆలోచన కలిగినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలని, ఈ రాష్ట్రం యొక్క విస్తృత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆ అరాచక శక్తుల్ని నిలువరిస్తే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దాన్ని ఉదాహరణగా చూపించి ఆ రోజు మా అరాచకాలు చేయలేదు కాబట్టి ఈరోజు మీరు చేసేటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియను కూడా మేము చేయనీయం అంటే, మాట్లాడేదానికైనా పోల్చేదానికైనా ఎక్కడా కూడా ఏమాత్రం కూడా రవంతైనా అటువంటి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈ అరాచకాలు, ఈ దౌర్జన్యాలు మీరు చేస్తా పోతున్నారని చెప్పి చెప్తా ఉంటే బాధ్యత లేని పిచ్చివాడి మాటలు, పిచ్చి ఎగతాళి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, వీళ్ళు మాట్లాడటం. మీకు ఈ రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున ప్రజామత్తు ఉందా? మీ వైపుకు ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేస్తూ ఉన్నారా? అందుకు కాను తెలుగుదేశం పార్టీ పోటీ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయిందా? సిగ్గుందా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీరు మాట్లాడుతున్నటువంటి దాంట్లో సిగ్గేమన్నా అనిపిస్తుందా? మీకు అనిపించడం లేదా? మీ పార్టీకి పోటీ చేసే పరిస్థితే ఉంటే, మీకు ప్రజల్లో గెలిచే మద్దతే ఉంటే, మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని, మీరు రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, మీరు పంచాయతీరాజ్ శాఖను అడ్డం పెట్టుకొని ఈ నామినేషన్లు చెల్లకుండా చేయటం, నామినేషన్ వేసే వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి భయపెట్టడం, నామినేషన్ వేసినటువంటి వాళ్ళని లక్షలు కోట్లు పెట్టి కొనటం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, ఇవన్నీ అవసరమా? మీకు గెలిచే పరిస్థితి ఉంటే, మీకు ఆ దమ్మే ఉంటే, మీకు ప్రజల్లో ఆ మద్దతే ఉంటే ఇంత నీచానికి దిగజారాల్సినటువంటి అవసరం మీకేమొచ్చింది? మీరు అక్కడికి దిగజారినప్పుడే మీ పరిస్థితి ఏమిటో అర్థమైపోయింది. ప్రజల్లో మీకున్నటువంటి పలుకుబడి ఏమిటో అర్థమైపోయింది. ప్రజల్లో మీకున్నటువంటి మద్దతు ఏమిటో అర్థమైపోయింది. మీరు దాన్ని కప్పిపెచ్చుకోవడానికి, ప్రజల్లో మాకు ఇంకా మద్దతు కొనసాగుతుంది, ప్రజలు మా వెనకున్నారు అని జనాన్ని, ప్రపంచాన్ని నమ్మించడం కోసం మీరు ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. సూర్యుని మీద ఉమ్మటం సాధ్యం కాదు, అది తిరిగి ఉమ్మినవాడి ముఖానే పడుతుంది. చంద్రబాబు నాయుడు గారితో ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు ఆడేటువంటి వికృత క్రీడ ఖచ్చితంగా కూడా మీ నాశనానికే, మీ వినాశనానికే తోడ్పడుతుంది తప్ప దానిలో నుంచి మీరు ఏ విధమైనటువంటి లబ్ధి పొందడం సాధ్యం కాదు. మీ ప్రజల్లో మత్తుంటే ఈ దుశ్చర్యలకి, ఈ వికృత క్రీడలకి పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడితే, చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే మీ భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి భయంతో వారి అడుగుని చూసి కూడా భయపడతా ఉన్నారు, వారి ఆలోచనను చూసి భయపడతా ఉన్నారు. ఆ భయానికి చిహ్నమే ఈ పోలీస్ దాష్టికం. పోలీసులతో ఎన్నాళ్ళు నడుపుతారు రాజ్యాన్ని? పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీసుల యొక్క అండదండలతోటి మీరు ఈ రాజకీయాలు ఎన్నాళ్ళు చేస్తారు? ఈ రాష్ట్రాన్ని మీరు ఎన్నాళ్ళు పరిపాలిస్తారు? ఈ రాష్ట్రంలో ఇందా పెద్దిరెడ్డి గారు చెప్తా ఉన్నారు, 600 హామీలతో 100 పేజీల మేనిఫెస్టో కాని రాకుండా పోయిందంట. ఒక్కటి అమలు జరపలేదంట. ఈరోజు ఆ రోజు కొవ్వొత్తుల ర్యాలీకి నేను అడుగుతున్నా, ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు
టీవీ ముందు కూర్చొని మన దగ్గర మైక్ ఉంటుంది కాబట్టి మనం చెప్తే జనం టీవీలు చూసేవాళ్ళు ఎదురు ప్రశ్నించలేరు కాబట్టి నోటికొచ్చింది మాట్లాడితే దానికి ఎంత మేరకు ఆమోదం ఉందో చూడాలి. నువ్వు ఆ రోజు కొవ్వొత్తుల ర్యాలీ నడపడానికి, ప్రత్యేక హోదా సాధించడానికి విశాఖపట్నం వెళ్ళానని చెప్పావే. అధికారం వచ్చి 2 సంవత్సరాలు, 22 మంది పార్లమెంటు సభ్యులు, 6 మంది రాజ్యసభ సభ్యులు, 28 మంది ఎంపీలు నీకున్నారు. మరి తేలేదే కొవ్వొత్తుల ర్యాలీ ఎందుకు? ఈరోజు నీ చేతిలో అధికారం ఉంది, నీ దగ్గర పార్లమెంటు సభ్యులు ఉన్నారు, నువ్వు దాని గురించి మాట్లాడవే. ఇప్పటికి ఢిల్లీ పోయి వచ్చిన ప్రతిసారి మీ నాయకుడి యొక్క కేసుల విచారణ వేగంగా జరగకుండా ఉండడం కోసం, బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం మీ విన్నపాలు వేడుకోళ్లు సరిపోయినాయి తప్ప ఏ రోజైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించారా? ఆ రోజు మెడలు వంచుతా, తొడలు విరగొడతా, రొమ్ములు చీల్చి నెత్తురు తాగుతా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి నోరు తెరిసి ప్రత్యేక హోదా అనే దమ్ము లేక, ధైర్యం లేక, చావలేక, చేత కాక మూలన కూర్చుంటే నువ్వు మేనిఫెస్టోల గురించి, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చిస్తావా? ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయిందా? ఇంకో జిల్లాలో అయిపోయిందా? ఏమిటా పిచ్చి మాటలు పెద్దిరెడ్డి గారు? ఎవరేమిటి, ఎవరి చరిత్ర ఏమిటి, ఎవరి వెనకేమిటి, ముందేమిటి అనేది ఆలోచించుకొని మాట్లాడాలి. నువ్వు చేస్తున్నావు అరాచకం, చెయ్యి, చూస్తారు. ఒక మరిగే స్థాయి వచ్చే వరకు, ఒక తిరుగుబాటు స్థాయి వచ్చే వరకు ప్రజలు సహిస్తారు. అంతవరకే నీ దౌర్జన్యాలు, అంతవరకే నీ ఆగడాలు, అంతవరకే నీ చీకటి కార్యక్రమాలు తప్ప ఇవి శాశ్వతం అనుకుంటే చాలా పొరపాటు. కాళరాత్రి లాంటి వారు మీరు చీకటి శాశ్వతం అనుకుంటున్నారు. ఉదయానికల్లా ప్రభాత వెలుగులు, విద్యుల్లతలు తరుముకుంటూ వస్తాయి మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారి రూపంలో, వారి ఆలోచనల రూపంలో, వారి అనుచరుల రూపంలో కాళరాత్రిని ఏ విధంగా అయితే ప్రభాత భానుడు తరుగుతాడో ఆ విధంగా మీ వైఎస్ఆర్ పార్టీని, మీ చీకటి కార్యక్రమాల్ని తరిమే రోజు దగ్గరలోనే ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని వీటిని ఆపండి. ఇలాంటి అప్రజాస్వామిక చర్యల్ని ప్రజలు హర్షించరు అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ పనులు ఆపకపోతే ఖచ్చితంగా కూడా వీలైనంత దగ్గర కాలంలోనే తగిన మూల్యం మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, మా లోకేష్ బాబు గారు చెప్పినట్టు వడ్డీతో సహా కూడా ఖచ్చితంగా చెల్లించుకోబడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకెందుకు మైక్ ఆన్ చేసుకుని రెడీ అంటే మళ్ళీ నాకే చెబుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో జరిగిన లోకల్ పాలిటిక్స్ నేషనల్ మీడియా దృష్టికి వెళ్ళడం అనేది చాలా అరుదుగా జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయం జాతీయ మీడియా అంతా కూడా చాలా స్పష్టంగా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మొత్తం అన్ని ఛానల్స్లో కూడా చూపించడం జరిగింది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏంటి, పోలీసులు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అధికారం ఏంటి? మా డీజీపీ గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి బస్సు మీద రాళ్ళు చెప్పులు వేస్తే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రజలకి నిరసన వ్యక్తం చేసిన అధికారం ఉంది ప్రజాస్వామ్యంలో, వాళ్ళ నిరసన ఈ విధంగా వ్యక్తం చేసి ఉండొచ్చు అని. కాబట్టి ఇవాళ ఏ నాయకుడి మీద అయితే కొంతమంది ప్రజలు రాళ్ళు చెప్పులు వేస్తే డీజీపీ చెప్పాడో ఆ నాయకుడి ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఒక నిరసన ప్రదర్శన చేస్తున్నాము మేము తిరుపతిలో గాంధీ బొమ్మ దగ్గర ఇవాళ జరుగుతున్న అరాచకాలు అక్రమాల మీద అని చెప్పి చిత్తూరు వెళ్తాకి ప్రయాణమై తిరుపతిలో రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగితే
నీ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, నువ్వు 5,000 మందితో మీటింగ్ పెడుతున్నావు కాబట్టి నువ్వు ఈ కార్యక్రమానికి వెళ్ళటలేదు, దీన్ని డిటైన్ చేస్తున్నావు అని చెప్పి నోటీస్ ఇవ్వడం అనేది వీళ్ళ అరాచకాలకి పరాకాష్ట. అంటే చట్టంలో ఏదైనా ఒక మనిషిని అదుపులో తీసుకునే అధికారం పోలీసులకు ఉంది, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఇక్కడ ఈ నోటీస్ ఇవ్వకే విశాఖపట్నంలో డీజీపీ గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తామంటే ఆ రోజున హైకోర్టు పిలిచి డీజీపీని అక్షంతలు వేసిన పరిస్థితి. అది గుర్తుకొచ్చి బహుశా వాళ్ళు నోటీస్ ఇచ్చి ఉంటారు. అంటే నోటీస్ ఇచ్చే అధికారం ఉందా కాబట్టి రోడ్డును పోయి పెద్దవాడికి నోటీస్ ఇచ్చే స్థాయికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ దిగిపోయింది. మేము పర్మిషన్ పెట్టాం. చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నాని, మేము ఈరోజు ఉదయం 11 నుంచి 2 గంటల మధ్యలో చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నాము. దానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మీరు పర్మిషన్ ఇవ్వండి, ఎందుకంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి అని చెప్పి స్పష్టంగా అక్కడ ఉన్న పోలీసు అధికారులకి పర్మిషన్ కోసం లెటర్ పెడితే వాళ్ళు పర్మిషను రిజెక్ట్ చేస్తూ అందుట్లో పెట్టిన పదాలు, మీరు 5,000 మందితో ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వం. అసలు 5,000 మంది ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అడిగిన లెటర్లో 5,000 మంది ఉన్నారా, ఎంతమంది ఉన్నారు అనేది మేము చెప్పలా. మేము అడిగిందల్లా మాకు నిరసన కార్యక్రమానికి మా నాయకుడు వస్తున్నాడు, మాకు మైక్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి, ఆ కార్యక్రమం చేసుకోవడానికి ఇవ్వండి అని చెప్పి మేము లెటర్ పెడతాం జరిగింది. కరెక్టే, గాంధీ బొమ్మకి ఇచ్చినా, డీజీపీకి ఇచ్చినా, ఎస్సీసీకి ఇచ్చినా ఇవాళ కాగితాలు ఇవ్వడమే తప్ప ఎవరు స్పందించే పరిస్థితి లేదు. ప్రాణం ఉన్న మనిషి స్పందించట్లేదు కాబట్టి ప్రాణం లేని గాంధీ గారి మీద గౌరవంతో మేము బొమ్మకి ఇద్దాం అనుకున్నాం. ఇవాళ రాజ్యాంగం ఉల్లంఘన జరిగితే ఎవరో చెప్పుకుంటాం? భారతదేశం స్వాతంత్రం తెచ్చిన గాంధీ చెప్పుకుంటాం, లేదు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ చెప్పుకుంటాం. వాళ్ళ ప్రాణంతో లేరు కాబట్టి వాళ్ళ బొమ్మలు చెప్పుకుంటాం, కనీసం వాళ్ళ ఆత్మలన్నా వింటాయేమని. కానీ ఇప్పుడున్న డీజీపీ కానీ, ముఖ్యమంత్రి కానీ, లేదంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర కానీ ఆ పరిస్థితులు లేవు. వాళ్ళకి అధికారం ఉన్నాయి తప్ప వినేందుకు చెవులు లేవు, చూసేందుకు కళ్ళు లేవు, మాట్లాడలేని అసహాయత. ఈ పరిస్థితుల్లో నిరసన వ్యక్తం చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ఫండమెంటల్ రైట్. దాన్ని కాదంటే ఎవరికి హక్కు లేదు. అసలు మేము నిన్నే వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఉంటే కోర్టు ఆర్డర్ ఇచ్చేది మీరు చేసుకోవచ్చని. కానీ మేము ప్రజాస్వామ్యం గౌరవంతో లేదు, ఇది మా హక్కుగా భావించి మేము పర్మిషన్ అడిగాం, మీరు రిజెక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు మీరు ఎక్కడ ఎయిర్పోర్ట్ దాటి బయటకు వెళ్ళటానికి లేదు, ఎయిర్పోర్ట్కి 3-4 కిలోమీటర్లు మొత్తం మిలిటరీ దీనిలాగా ఎవరిని రానివ్వటానికి లేదు. చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కొంతమంది టికెట్ చూపిస్తే తప్ప ఏమన్నారు. ఈ రకరకాల బాధలు వాళ్ళు పడుతూనే ప్రయాణికులు, అలాగే ఎయిర్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు ఈ నిరసన కార్యక్రమాన్ని మీరు కనుక ఉపసంహరించుకోకపోతే మేము తక్షణ చర్యలు చేపడతామని చెప్పి బయట మా టీడీపీ లీడర్స్ ఇవ్వడం జరిగింది. అంటే డీజీపీ గారిని మేము ఒకటే అడగదలుచుకున్నాం, ఇవాళ లేడైనా రేపైనా డీజీపీని కలుస్తాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద బస్సు మీద రాళ్ళు చెప్పులు వేస్తే అది ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే పద్ధతిలో ఒకటని చెప్పి మీరు సలహా ఇచ్చారు. ఆ హక్కు ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, దాదాపు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇవాళ అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తి ఆయన నిరసన వ్యక్తం చేసే అవకాశం లేదా? మీరు చూపించే కారణం కోవిడ్ ఉంది, కోడ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు వెళ్ళటానికి లేదు. కోవిడ్ ఎవరు పాటిస్తున్నారు? తిరుపతిలో రోజుకు 60,000 మంది వస్తున్నారు. 6 అడుగుల దూరం ఉండాలి, మాస్క్ ఉండాలి, శానిటైజేషన్ ఉండాలి. ఇవన్నీ పాటిస్తున్నారు ప్రజలు. అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరు పాటిస్తున్నారు? ఈ మంత్రులు, ఈ టీడీపీ మీద కంటెస్ట్ చేసిన వైసీపీ నాయకులు. ఎవరన్నా ఎక్కడన్నా ఈ కోడ్ మేము ఫాలో అవుతున్నాం అని అంటే ఖచ్చితంగా మేము కూడా దాన్ని గౌరవిస్తాం. కానీ ఈ రోజున ఈ సంఘటనని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు నన్ను
డిటైన్ చేసే హక్కు లేదు. నన్ను డిటైన్ చేస్తే ఎస్పీ కలెక్టర్ బాధ్యులు, వాళ్ళతో మాట్లాడతాను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. మీకు ఆ డౌట్ ఉంటే మీరు నాతో పడండి స్పష్టంగా చెప్పినా కూడా మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయటికి వెళ్ళే అవకాశం ఇలా అవకాశం ఉన్నప్పుడు నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఆయన నిరాహార దీక్ష కిందే కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు చిలక పలుకులు. ఆయన ఆరోగ్యం మీద అంత శ్రద్ధ ఉంటే ఆయన ఎస్పీ దగ్గరికో లేదా కలెక్టర్ దగ్గరికో నా దగ్గర రమ్మని అడగలేదు ఆయన, నేను వెళ్తా అని చెప్పి అన్నాడు ఆయన. మీరు పంపించి ఏర్పాటు చేయాలి కదా. లేదు మీకు చట్టం అమలు చేయదలుచుకుంటే ఈ చిత్తూరు వెళ్ళటానికి లేదు, మీరు నిరసన కార్యక్రమం చేయటం లేదు, కోవిడ్ దృష్ట్యా కానీ లేదా ఎలక్షన్ కోవిడ్ దృష్ట్యా కానీ చేయటం లేదని చెప్పి మీరు ఆయన నిరోధించవచ్చు. అదేం చేయకుండా ఎస్పీ సపోజ్ టు గో టు అపోజిషన్ లీడర్, ఎందుకంటే బాధ్యత అది ఎస్పీది. అవసరంతో కలెక్టర్ కూడా వెళ్ళాలి, ప్రోటోకాల్ కూడా ఉంది. అదేమీ మీరు చేయకుండా ఏదో చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నాడు. ఏమున్నాయి ఇందులో రాజకీయాలు? మీరు ఇదే పిచ్చి పని చేసి ఆ రోజు రామతీర్థం దగ్గర కూడా అల్లరిపాలయ్యారు విజయసాయిరెడ్డిని పంపించి. ఆ అనుబంధ బహుశా ఇవాళ ఎవరిని ఎయిర్పోర్ట్లో పంపించి ఉండరు. కాబట్టి ఈ పరిస్థితి ఇవాళ నేషనల్ మీడియా కూడా ఏం చెప్తుంది, జగన్ ఇంకా ఎదగాలి అంటే మానసికంగా ఎదగాలి అని చంద్రబాబు నాయుడు అన్నాడని చెప్పి నేషనల్ మీడియా మొత్తం కోడే కూసింది. అంటే అర్థం ఏంటి? ఒక ముఖ్యమంత్రి నీ స్థాయిని మర్చి నువ్వు ఇటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తుంటే దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి? రోడ్ల మీద యుద్ధం చేసి లాండ్ ఆర్డర్ మీద తేలేం. కాబట్టి నిరసనని అహింసా మార్గంలో చేయాల్సిన పరిస్థితి. దానికి ఆయన పెద్దిరెడ్డి గారు అంటాడు ఈయన గాంధీయా అని. అంటే మేము నిరసన చేస్తే భరించలేరు, పోనీ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళి మేము పేపర్ ఇస్తామంటే పర్మిషన్ ఇవ్వరు, మీ డీజీపీని కలవడు, మీ ముఖ్యమంత్రి అసలే కలవడు. మరి ఎవరికి చెప్పాలి మేము వెళ్ళి? డీజీపీ కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మరి గౌరవ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఈ ప్రశ్న సమాధానం చెప్పాలి మీరు. మేము దాదాపు ఇప్పుడు 200 కంప్లైంట్స్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, ఒక 50 కంప్లైంట్స్ డీజీపీకి ఇచ్చాం. ఎలక్షన్లో అరాచకాలు జరుగుతున్నాయి, కిడ్నాపులు జరుగుతున్నాయి, బ్లాక్మెయిలింగ్ జరుగుతుంది, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, భార్య పిల్లల్ని బెదిరిస్తున్నారు విత్డ్రా చేయకపోతే. బహుశా భారతదేశం ఎన్నికలలో ఓటింగ్కి వెళ్లకుండా గెలిచే మార్గాలు ఇన్నున్నాయని చెప్పి బహుశా ఎవరన్నా పొలిటికల్ స్టూడెంట్స్ ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ నుంచో లేకపోతే స్కూల్ ఆఫ్ కామర్స్ నుంచో వస్తే రీసెర్చ్ చేస్తే వాళ్ళకి పిహెచ్డీ వస్తుంది. అన్ని రకాలైన అంశాలు ఇక్కడ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్స్లో చోటు చేసుకున్నాయి. ఇన్ని రకాలైన వైలెన్స్. వాడు మాటం లేదు, వాడు తోట కొట్టేయి, వాడు ఆస్తులు కొట్టేయి, వాడు ఇల్లు కొట్టేయండి, మెట్లు కొట్టేయండి, దారి కొట్టేయండి, రోడ్డు తవ్వేయండి. ఈ పరిస్థితి దారుణమైన పరిస్థితులు ఎక్కడ లేవు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ అనుకునే వాళ్ళం మనం. ఇవాళ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి నేర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అధికారులు ఎవరు వినే పరిస్థితి లేదు, అసలు ముఖ్యమంత్రి కలిసే పరిస్థితి లేదు. అందుకని మేము నిరసన కార్యక్రమం గాంధీ గారికి, అంబేద్కర్ గారికి చెప్పుకుందామంటే మీరు ఆ పర్మిషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, పిల్లిని కూడా 4 గోళ్ల మధ్య పెట్టి కొడితే ఏమవుతుందో మీకు బాగా తెలుసు. పైగా ఆయన అంటే రామచంద్రారెడ్డి గారు, మేము చాలా గౌరవంగా చూసాము ఎయిర్పోర్ట్లో ఆయన్ని అని. జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో చాలా గౌరవంగా చూశారు, ఎవరు ఇబ్బంది పెట్టలా. మరి ఎందుకు బెయిల్ మీద బయటకు వచ్చారు? బాగుంది కదా అక్కడ. కాబట్టి మాట్లాడటం ఒకటే గొప్ప కాదు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని, అపోజిషన్ లీడర్ని మీరు డిటైన్ చేస్తారా? అది గౌరవమా? అంటే ఆయన కుర్చీ వేసి కూర్చోబెట్టి కాఫీ ఇస్తే గౌరవమా? మా జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి మెను ఇవాళ మీరు ఇస్తున్న హాస్టల్, వెల్ఫేర్ హాస్టల్ కంటే మంచి మెను, కాస్ట్లీ మెను ఇచ్చారు హాస్టల్ జైల్లో ఆయనకి. ఎందుకు బెయిల్ మీద బయటకు వచ్చారు? కాబట్టి ఈ రకమైన
చౌకబారు స్టేట్మెంట్లు ఇచ్చి మీ పదవిని మీ హోదాని దిగజార్చుకోవద్దు. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, పిల్లిని 4 గోళ్ల మధ్య పెట్టి కొడితే ఏమవుతుందో అదే అవుతుంది. ఆ రోజున ఆత్మకూరుకి చలో ఆత్మకూరుకు పెడితే ఇంటికి తాళ్ళేసి మహా ఉద్యమాన్ని మీరే నిర్మించుకున్నారు. విజయసాయిరెడ్డిని రామతీర్థానికి పంపించి ఆ ఉద్యమానికి జాతీయ స్థాయి గుర్తింపు మీరే తీసుకొచ్చారు. వాళ్ళ ఎయిర్పోర్ట్ లాంటి డిటైన్ చేసి నేషనల్ న్యూస్ మీరే చేశారు. మీరు ప్రతిసారి ఇలా అడ్డుకోబట్టే మీ స్థాయి ఒక్కొక్క మెట్టు కిందకు దిగజారుతుంది. ఒక స్థాయి దాటిన తర్వాత ఇది ప్రజా ఉద్యమం అవుతుంది. 80% 90% మాకు వచ్చిందని చెప్పి కాళ్ళ చెప్తామని మీ నాయకులు చెప్తున్నారు. 80% 90% లోకల్ బాడీస్లో కనుక మీకు వచ్చుంటే, ప్రజలు నిజంగా మీకు అంత పర్సంటేజ్ కనుక మీ పక్షాన ఉంటే, అసలు చంద్రబాబు నాయుడుతో మీకేం పని అండి? 10% ఓట్లు ఉన్న ఆయనతో ఆయన ఏం చేసుకుంటే ఏమవుతుంది? ఏదైనా ఒక పార్టీకి ఒక్క సీట్ కూడా లేకపోతే మనం ఆ పార్టీని లెక్కలో తీసుకుంటామా? సీరియస్గా తీసుకుంటామా? మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మీరు సీరియస్గా తీసుకుంటున్నారు? మీకు 90% ఉందని చెప్తున్నారు కదా, 10% కోసం ఎందుకు మీరు ఇంత అరాచకాలు చేయాలి? కాబట్టి బయటికి చెప్పేది ఒకటి, లోపల మీ భయం వేరు. మీ స్థాయి అంటే మీకు తెలుసు. ఇవాళ నేషనల్ సర్వే ఒకటి చేస్తే 80% ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి. ఇవాళ ఎన్నిక పెడితే మీకున్న 151లో కుడి ఎడమలో ఉన్న 1-1-2లో 1 ఖచ్చితంగా పోతుంది. ఆ భయం మీకు ఉంది. కాబట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడిని అల్లరి చేయాలి, ఏదో రకంగా ఈయన్ని అణగదొక్కాలి, ఏ రకంగా అయినా సరే ఎన్నికలు గెలవాలి అని చెప్పి మీరు చేసే ప్రయత్నాలు ఎక్కువ కాలం సాగవు. మీరు ఇలాగే చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజున ఆ గతంలో మనకి రాజరికం మీద యుద్ధాలు జరిగినాయి. దేశంలోని జనం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి రాజప్రసాద్ మీద దాడి చేసి రాజుని కోటలోంచి బయటికి గెంటేసిన పరిస్థితి. కాబట్టి మీ తాడేపల్లి ప్యాలెస్ కూడా పరిస్థితి వస్తుంది. అది తెచ్చుకుంటా అంటే మేము చేయగలిగింది ఏం లేదు. కానీ ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయి. మాకు ఆ శక్తిని ఒకటి ఇవాళ మేము రాష్ట్రం మొత్తం స్తంభింపజేసేవాళ్ళం కావాలనుకుంటే. ఎందుకు చేయలేదంటే ఇది ప్రజాస్వామ్య గౌరవం. ఒక వ్యక్తి కోసమో ఒక వ్యవస్థ కోసమో మొత్తం రాష్ట్రం ఏ రకంగా స్పందిస్తుంది అనేది త్వరలోనే మీకు చూపిస్తాం. ఆ రోజు దగ్గరలో ఉందని మేము భావిస్తున్నాం. మరి ఆ రోజు మీరు తెచ్చుకుంటారా, లేదు మీరు ఎక్కడన్నా తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని సర్దిద్దుకుంటారనేది అది మీ ఛాయిస్ తప్ప, మేమైతే వీధి పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. మీ బతుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తోనే ముగుస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏం చేసినా ఇంతవరకు ప్రజలు నోరు మెదపడం కారణం ఏంటంటే ప్రభుత్వానికి ఎవరైనా కొంత అవకాశం ఇవ్వాలి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుందో ఇవాళ తెలుగుదేశానికి ఒక్క సీటు కూడా ఇవ్వని విజయనగరం మొత్తం వైసీపీని తిప్పికొట్టిన పరిస్థితి. ఇవాళ జోన్ 1 విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 3 జిల్లాల్లో ప్రజలు ఎంత ఉధృతంగా ఉద్యమం చేస్తున్నారో స్టీల్ ప్లాంట్కి మీకు తెలుసు. కాబట్టి రోజులు అన్నీ మీకు అనుకూలంగా ఉండవు. మీరు చేసే ఈ దుర్మార్గం అనేది ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది. అది ప్రజా ఉద్యమంతోనే ఫుల్ స్టాప్ పడుతుందని మేము భావిస్తున్నాం. లేదు కొంచెం ప్రజాస్వామ్య విలువలు కింద మీరు పాటించదలుచుకుంటే ఇటువంటి చర్యలు భవిష్యత్తులో మార్చుకోవాలని ప్రత్యేకించి డీజీపీ గారిని మేము హెచ్చరిస్తున్నాం. మీరు డీజీపీగా వ్యవహరించండి, వైసీపీ కార్యకర్తగా కాదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి విషయంలో గతంలో విశాఖపట్నంలో ఏం జరిగిందో ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి టెక్నికల్గా మీరు మీ మీద బాధ్యత ఉండకుండా ఉండటం కోసమే నోటీస్ ఇచ్చారు మీరు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు మీరు చట్టంలో ఉన్న ఆ
ప్రొవిజన్స్ని మీరు మిస్యూజ్ చేసో యూజ్ చేసో ఆపగలుగుతారు తప్ప రేపు మీరు ఆపలేరు. రోజు మీరు ఇది చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఆపలేరు మీరు. ఇవాళ కాకపోయినా రేపు కాకపోతే ఎల్లుండి ఏ రోజుకైనా సరే ఈ నిరసన కార్యక్రమాలు చేసే హక్కు మాకుంది, చేసి చూపిస్తాం. అడ్డుపడితే తిరుగుబాటు కూడా త్వరలోనే వస్తుందని చెప్పి వైసీపీ నాయకత్వాన్ని తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే ఈ దుర్మార్గపు చర్యల్ని, ప్రజాస్వామ్య విలువల్ని, అంటే ఈ చర్యలన్నీ మీరు ఆపి కనీసం ఎక్కడో చోట ప్రజాస్వామ్య విలువలను కాపాడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. లేదంటే తెలుగుదేశం చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా ఇంతకంటే ఉధృతంగా, ఇంతకంటే స్పీడ్గా కూడా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఆ రోజు ఇవాళతో బిగిన్ అవుతుందా, లేదంటే ఇంకో సంఘటనతో బిగిన్ అవుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఏదైనప్పటికీ కూడా వైసీపీ పతనం అనేది తిరుపతి వెంకన్న పాదాల దగ్గర నుంచి ప్రారంభమైందని చెప్పి ఇవాళ చాలా స్పష్టంగా తెలిసింది. దానికి నిదర్శనం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు మీడియా కాదు, నేషనల్ మీడియా మొత్తం కూడా ఇవాళ ఎయిర్పోర్ట్ సంఘటన టెలికాస్ట్ చేసిందంటే జాతీయ స్థాయిలో మీ పరువు ఏ స్థాయిలో పోయిందనేది ఇప్పటికైనా వైసీపీ నాయకులు తెలుసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే డీజీపీ కూడా యూ హ్యావ్ టు అట్లీస్ట్ నౌ రియలైజ్ దట్ దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫర్ పీపుల్. అట్లీస్ట్ యూ మస్ట్ స్టాండ్ ఫర్ ది పీపుల్ by protecting the law and order.